నమస్తే. సంక్రాంతి ఎఫెక్ట్ భారీగా పెరిగిన ఫ్లైట్ ఛార్జీలు ఎప్పుడూ కూడా సంక్రాంతి పండగ వేళ ఊర్లోకి వెళ్ళాలంటే విమాన ఛార్జీలు ఇంత దారుణంగా ఉంటాయని చెప్పేసి ఎవరు అనుకోలేదంట. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలన్నా, గన్నవరం వెళ్ళాలన్నా 3,000 నుంచి 4,000 రూపాయలు టికెట్ ధర ఉన్నటువంటి ఆ రోజుల్లో, మిగతా రోజుల్లో సంక్రాంతి వేళ 14,000 వరకు కూడా తీసుకోవటం చాలా దుర్మార్గం అని చెప్పేసి ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. మరోపక్క విశాఖపట్నంకు రావాలన్న హైదరాబాద్ నుంచి మినిమం 4,000 నుంచి 5,000 రూపాయలు ఉన్న సాధారణ టికెట్ ధర ఈరోజు 18,000 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతున్న సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. మరోపక్క ఐటీ ఉద్యోగులు కానీ, మరోపక్క కొంతమంది డాక్టర్లు, అట్లాగే వలస వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఒక నెల శాలరీ ఎయిర్లైన్స్ దోచేసుకుంటుందంటే ఇంత దారుణంగా దోచుకుంటారా అని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతున్న సందర్భాలు మరోపక్క కనబడుతూ ఉన్నాయి. ఏపీ నుంచి హైదరాబాదు రావాలంటే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలన్న సమయంలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే తిరిగి ప్రయాణం 17, 18, 19 డేట్లలో వెళ్ళాలంటే కనీసం 18,000 రూపాయల వరకు కూడా టికెట్ ధర అంత దారుణంగా దోచేసుకుంటున్నారంట ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థలు. మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా ముక్కుమ్మడిగా ఒకే విధంగా వెళ్తున్నాయంటే దీనికి ఎంత దారుణంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రజల దగ్గర ఏ విధంగా జోబులు కన్నాలు వేస్తున్నారో దీన్ని బట్టి చూడొచ్చు. థ్యాంక్ యూ.